హాయ్ అండి, నేను సంధ్యారాణి. వెల్కమ్ టు సంధ్యారాణి యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నానండి, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కొత్త రెసిపీ అండి, మటన్ పాలకూర. ఎంతో టేస్టీగా ఉంటుంది, మీకు చూపిస్తాను రండి. అండి అన్నీ చూపిస్తా. పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మటన్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక కట్ట పాలకూర. ఇప్పుడండి కుక్కర్ పెట్టుకుంటున్నాం. నేనైతే కుక్కర్లో పెడుతున్నానండి, కొంచెం తొందరగా ఉడుకుతుందని. మటన్ కదా, కొంచెం తొందరగా ఉడకదు. ఇట్లా కుక్కర్లో వేసేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. మీరు గిన్నెలో కూడా వండుకోవచ్చు, పాత్రలో. పాలకూర ఈ కట్ట చాలండి, అర కేజీకి. 2 కట్టలు కూడా వేసుకోవచ్చు. ఇది రెండు కట్టలదండి, కడుగుతే ఇంత అయింది. చూపిస్తున్నాను. ఆ కేజీ అయితే 3 కట్టలు వేసుకోవచ్చు. వర్షాకాలంలో ఆకుకూరలు తినొద్దు అంటారు కదా, పాలకూర తినొచ్చు అండి. కాకుంటే మనం వేరే కూరలు తినొద్దు. తోటకూర లాంటివి ఉంటాయి కదా, చింత చిగుర లాంటివి తినకూడదండి. పాలకూర ఐరన్ కాబట్టి తినొచ్చు అండి, ఏం కాదు, హెల్త్గా మంచిదే. ఇప్పుడు నూనె 4 స్పూన్లు నూనె వేసుకుందామండి. మీరు ఎంత ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు అండి, మీకు తగినంత నూనె. చూడండి, వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై కావాలి ఇది. ఇది మటన్ కాబట్టి కొంచెం ఒక 4-5 విజిల్ చాలండి. ఇది బోన్లెస్ మటన్ అండి. 4 విజిల్ 5 విజిల్ చాలు. బోన్తో అయితే బోన్తో అయితే 6 అట్లా విజిల్ రావాలండి. ఇప్పుడు పసుపు, ఒక చెంచా, ఇప్పుడు మటన్ వేసేసుకుందామండి. 1 కేజీ మటన్ ఇది, 1 కేజీ మటన్. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి నాకు కామెంట్ చెప్పండి ఇలా ఉందని. ఇది హెల్త్కి మంచిదండి. మనం బొక్కలోకి ఇట్లా గట్టిగా ఉండాలి కదా, కొంచెం ఒక 30-40 వయసు ఉన్న వాళ్ళకు కొంచెం బోన్స్ గట్టిగా ఉండాలి కదండి. ఇలా పాలకూర మటన్ అట్లా తింటే కొంచెం బోన్స్ కొంచెం గట్టిగా అవుతాయండి. నేను ఇందులో పాలకూర తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే మంచిగా ముక్క పట్టుకుంటుంది. ఉప్పు, మీకు తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే నాకు తెలుసు కాబట్టి వేసిస్తున్నా. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు. కొంచెం ఒక 5 నిమిషాలు అండి మగ్గినాక మళ్ళీ ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం కదా. ఇప్పుడు మనం కారం ఒక 2 చెంచాలండి. కారం నేను కుక్కర్ పెట్టేస్తాను కాబట్టి ఇప్పుడే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నా.
కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసుకోవద్దని నేను చెప్తా కదా, వెంబడి వేసుకోవద్దని. మనం ఉడికినాక తర్వాత కొత్తిమీర పుదీనా చల్లుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకుందామండి. ఈ కట్టెలతోటి వాటర్ వేసుకుందామండి, నాకు లెక్క తెలియాలి కదా. సరిపోతుందండి మాత్రం వాటర్. ఇలా అన్నీ వేసుకున్నాం. ఇందులో మనం మూత పెట్టేసుకుందాం. కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాం అండి. కుక్కర్ది హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇంకో రెసిపీ చేస్తున్నానండి. ఇది బోటి టమాటా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూపిస్తానండి. బోటి అండి, 1/2 కేజీ నేను ఉడికించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పసుపు వేసి. బోటి కావాల్సింది టమాటా, 2 టమాటాలు అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, కారం, ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, ఉప్పు అండి, ఆయిల్. చాలా బాగుంటుందండి. ఫ్రై కాదండి, ఇట్లా కూరలాగా చేసుకుంటే కూడా మనం అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఇగో నేను అప్పుడు చెప్పలేదండి, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ రెసిపీ కూడా ఒక 2 చెంచాల ఆయిల్ అండి. మీరు నూనె ఎక్కువగా వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే 2 చెంచాలు వేస్తున్నాను. బోటి మంచి టేస్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం. 1 మంత్కి ఒకసారి అయినా 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటా బోటి. కానీ మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఉడకబెట్టుకుంటే అదంతా మంచిగా మళ్ళీ ఉడికినాక పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా చాలా గట్టిగా పిసికి కడగాలండి. శుభ్రం అయిపోతుంది, స్మెల్ కూడా రాదు. మనం కడుక్కుంటేప్పుడు నిమ్మకాయ కూడా కొంచెం పిండుకొని కడుక్కుంటే స్మెల్ ఉండదండి. ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇప్పుడండి పసుపు వేసేసుకుందాం. పసుపు 1 చిన్న స్పూను, ఉప్పు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వేసుకుందాం. కొంచెం టమాటా ఒక 2 నిమిషాలు మగ్గనియండి. ఇప్పుడు బోటి వేసేసుకుందాం. ఇందులో టమాటాలు మగ్గినాయండి. మనం ఉడికించుకున్నాం కాబట్టి బోటి తొందరనే ఉడుకుతుందండి. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ బోటి అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలైతే ఇంక ఇష్టపడలేదనండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఫ్రెండ్స్ కారం వేసేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా కూడా
చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు తిని నాకు కామెంట్లో చెప్పండి. మనం అయిపోయింది, సర్వింగ్ తీసుకుందాం. మటన్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు. తీసేసుకుంటామండి. టేస్టీగా ఉండే పాలకూర మటన్ రెడీ అండి. చూసేయండి, మీరు కూడా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. బోటి టమాటా, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా చేసుకొని తినండి, ట్రై చేయండి. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఇప్పుడు బోటి కూడా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు తిని ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.